సరే ఇంత ప్రభాస్ గారి ఫ్యాన్ అంటున్నావు కాబట్టి యు ఆర్ ఆ 20K కిడ్ కాబట్టి బేసికల్గా మీమ్స్ ట్రోల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మనం అంటే ఎంజాయ్ చేస్తాం కానీ ఫ్యాన్స్ కి కొద్దిసార్లు హర్ట్ అవుతూ ఉంటుంది. అలా నువ్వు ఏ మీమ్ ఆర్ ఏ ట్రోల్ ప్రభాస్ గారి మీద చూసి బాగా హర్ట్ అయ్యావు? ఓం కమ్ టు మై రూమ్, ఓకే, ఆ మీమ్ చూసినప్పుడు ఇట్ వాజ్ లైక్ క్యాజువల్ గానే చెప్పారు ప్రభాస్ గారు, కానీ అది మంచి మీమ్ టు బి ఆనెస్ట్. దాన్ని పెట్టి చాలా మీమ్స్ చూసాను కానీ ఇట్స్ యాక్చువల్లీ అ ఫనీ మీమ్. బట్ ప్రభాస్ గారు వెన్ హీ మెంట్ ఇట్ అస్ నార్మల్ చిల్ థింగ్, దాన్ని అంత పెద్దగా చేసింది అవసరమా అన్నట్టుండే. బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్ టు బి ఆనెస్ట్. ఓకే, అండ్ ఈవెన్ దో కల్కిలో ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా ట్రోల్స్ అండ్ మీమ్స్ వచ్చినాయి. నేను ఏది చూడలేదు యాక్చువల్లీ. యాజ్ ఫార్ యాజ్ ఐవ్ సీన్ ఇట్ ఎవ్రీవన్ లవ్డ్ ప్రభాస్ గారి లుక్ అండ్ ఆ పేరు. ఎందుకంటే యాక్చువల్లీ నేను ఇది మీమ్స్ చూసాను. యాక్చువల్లీ బాహుబలిలో ప్రభాస్ గారి పేరు శివుడు, కల్కిలో ప్రభాస్ గారి పేరు భైరవ. ఆ రెండు శివుడు కనెక్ట్ కాబట్టి బాహుబలి ఎంత పెద్ద హిట్ అయిందో కల్కి కూడా అంతే పెద్ద హిట్ అవుతుందని చెప్పి ఐ సా. మధ్యలో సలార్ కూడా వచ్చింది. సలార్ కూడా దేవ్. అదే చెప్తున్నా, సలార్ ని మర్చిపోయి. అసలు సలార్ చూసావా? చూసా, థియేటర్ లో పోయి చూసా. ఐ లవ్ ద ఫిల్మ్. నువ్వు ఎంజాయ్ చేస్తావా థియేటర్కి వెళ్ళినప్పుడు, లేకపోతే పద్ధతిగా కూర్చుంటావా? థియేటర్కి వెళ్తే ప్రభాస్ గారిని చూస్తే పిచ్చి పిచ్చిగా అరుస్తా. మల్టీప్లెక్స్ అయినా సరే ఏ సినిమా అయినా ఐ ఎంజాయ్ ద ఫిల్మ్. తగ్గేదలే. ఓకే, అసలు తగ్గేదే. పేరెంట్స్ తో వెళ్తావా, ఫ్రెండ్స్ తో వెళ్తావా? మోస్ట్ మూవీస్ పేరెంట్స్ తో వెళ్తా, కానీ అప్పుడప్పుడు కొన్ని యానిమేటెడ్ ఫిల్మ్స్ అయినా సరే లేకపోతే ఇది డిజిటల్ లాంటి సినిమాలు అవన్నీ ఫ్రెండ్స్ తో వెళ్తాం. డిజిటల్ లాంటి సినిమాలు ఫ్రెండ్స్ తో. ఓకే, సో డిజిటల్ లాంటి కాన్సెప్ట్ స్క్రిప్ట్ నీ దగ్గరకు వస్తే అమ్మ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటావా, లేకపోతే నీ ఓన్ డెసిషన్? పర్మిషన్ తీసుకుంటా. అమ్మ ఏం చెప్తారో దాన్ని నేను వింటాను. యాజ్ ఐ టోల్డ్ యు ఐ యామ్ ఎ మదర్స్ బాయ్. ఓకే, సో నాకు తెలిసి మమ్మీ కూడా కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా? Amma, she's actually into this educational field అన్నట్టు. She creates websites and she has a post related to ఇది kids కి హెల్ప్ చేస్తుంటూ with their competitive exams. ఇప్పుడు నీట్ ప్రిపరేషన్ అయినా సరే, జేఈ ప్రిపరేషన్ అయినా సరే, she has a website which helps them. ఓకే, సో స్టడీస్ విషయంలో ఎంతవరకు ఎలా ఉంటుంది? అంటే లైక్ నాకు తెలిసి షూటింగ్ పీరియడ్ లో పడ్డ తర్వాత డే నైట్ పొద్దుట మధ్యాహ్నం ఏం తెలియదు, మనకు ఓపికలు ఉంటాయో లేదో కూడా తెలియదు. సో స్టడీ విషయంలో ఇంట్లో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారు? స్టడీ విషయంలో ఎంత స్ట్రిక్ట్ ఉండే అంటే, ఇది 10th క్లాస్లో నేను యాక్చువల్లీ ఐసిఎస్సిలో ఉన్నాను అనమాట. సో 10th క్లాస్ అప్పుడు మార్నింగ్ 4 o'clockకి లేచి ట్యూషన్కి వెళ్ళి దాని తర్వాత ఇంటికి వచ్చి స్కూల్కి పోతాం. మార్నింగ్ తెల్లారు 4 గంటలకు ట్యూషన్ చెప్పే టీచర్ అక్కడ ఉన్నారు. అది కూడా 7 days a week, నో హాలిడే. అండ్ హానెస్ట్లీ స్పీకింగ్, అండ్ హానెస్ట్లీ స్పీకింగ్ his name is Nagaraj sir, the person who taught me. ఆయన లేకపోతే I might not have scored well in my board exams actually. నువ్వు అంత కష్టపడ్డావు. So thanks to sir, to be honest. ఇది నేను రీల్ కట్ చేసి పంపిస్తాను ఈసారి. ఖచ్చితంగా. బట్ అండ్ ఏమైందంటే ఇది బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు నాకు మార్నింగ్ 2 AM 3 AM దాకా షూట్స్ ఉండే. ఫిజిక్స్ బోర్డ్ ఎగ్జామ్ ముందు, కెమిస్ట్రీ బోర్డ్ ఎగ్జామ్ ముందు I went for shoot and then came and wrote the exam. నువ్వు షూటింగ్ ఎగ్జామ్ మొత్తం బోర్డ్ ఎగ్జామ్ ఈ విషయంలో అయితే మీ పేరెంట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బికాస్ చాలా మంది ఎగ్జామ్ ఉందని చెప్పి వచ్చిన అవకాశాన్ని వదులుకుంటూ ఉంటారు చాలా మంది. సో మేబీ ఈ విషయంలోనైతే హ్యాట్స్ ఆఫ్ టు యూ అక్క. సో బేసికల్గా నీకు ఇంకొక విషయం అడగాలి. అంటే మేబీ ఇది నీ జాన్రా కాకపోవచ్చు, నీకు అర్థమైనంత వరకు దీనికి ఆన్సర్ ఇవ్వు. పాలిటిక్స్ చాలా నడుస్తూ ఉంటాయి. సో అంటే లైక్ ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావా? అంటే నీ విషయంలో కానీ, అంటే లైక్ పలానా పర్సన్, పలానా డైరెక్టర్ తనకి చాలా ఫేవర్గా ఉంటున్నాడు, మేబీ డబ్బులు ఇచ్చే అవకాశాలు తీసుకుంటున్నాడు అని ఇలాంటి పదాలు కొన్ని వింటూ ఉంటారు, కొంతమంది అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఇలాంటివి విన్నావా? నేను ఎప్పుడు ఇలాంటివి వినలేదు. ఐ హావ్ నెవర్ ఫేస్డ్ సచ్ కాన్సిక్వెన్సెస్. అండ్ పాలిటిక్స్ కూడా ఐ డోంట్ రియలీ వాచ్ అ లాట్ ఆఫ్ పాలిటిక్స్. నేను చూసేది మోస్ట్లీ సినిమా. దాన్ని వదిలితే నాకు న్యూస్ చూసే అలవాటు. అర్థమైపోయింది, నేను అడిగే క్వశ్చన్ వేరు, నువ్వు చెప్పిన ఆన్సర్ వేరు, ఇద్దరికి పొంతన కుదరట్లేదు. ఓకే, సో ఎస్, ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పు. అంటే బికాస్ హీఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ నౌ ఏ డేస్ లో చూసుకుంటే అండ్ పొలిటికల్ గా కూడా ఆయన చాలా సక్సెస్ అయ్యారు కాబట్టి మూవీ పరంగా వరకు చెప్పు. ఆయనది ఓజీ కానీ, హరిహర వీరమల్లు కానీ, ఇలాంటి సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, ఇవన్నీ వస్తున్నాయి అని అంటే ఒక
ఏదో తెలియని ఎనర్జీ అనేది ఉంటుంది. సో యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ద ఓజీ. సో ఎలా ఉండబోతోంది పవన్ కళ్యాణ్ గారి ఐ ఫీస్ట్, ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఫైర్ స్టార్మ్ ఇస్ కమింగ్ అంతే. I have met Sujit sir and Sujit garu, the way he is envisioning OG and వాళ్ళు ప్రతి ఫ్రేమ్ ఏది తగ్గేదేలే అన్నట్టు దే ఆర్ మేకింగ్ షో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఆడియన్స్కి నచ్చినట్టు. బికాజ్ పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు చూపించే ఉద్దేశంలో ఉన్నారు. బికాజ్ సుజిత్ గారు కూడా హీఈస్ అ హ్యూజ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. అండ్ ఇట్స్ అ ఫ్యాన్ ఫీస్ట్ టు బి ఆనెస్ట్. ఐ ఫీస్ట్ ఉంటుందా ఫ్యాన్స్ అందరికి? ఖచ్చితంగా. నీకు పవన్ కళ్యాణ్ గారిది ఏ మూవీ అంటే బాగా ఇష్టం? పవన్ కళ్యాణ్ గారిది పంజా. పంజా, ఓకే. పంజా ప్లస్ ఖుషి. ఖుషి, పంజా. నువ్వు ప్రెసెంట్ ఎలా ఉన్నావు అంటే అందరి హీరోలు మిక్సప్ లా ఉన్నావు అబ్బా. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతుంటే వాళ్ళ జూనియర్ వర్షన్ కళ్ళలో కనిపిస్తున్నావు నువ్వు. ఓకే, సో అంటే బేసికల్ గా ఇంకా ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు అంటే లైక్ యాక్టింగ్ ఇట్స్ ఆల్సో యువర్ పార్ట్, బట్ యాక్టింగ్ కాకుండా ఇంకేమైనా మ్యూజిక్ కానీ? ఐ లవ్ టు డాన్స్ యాక్చువల్లీ. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి డాన్స్ క్లాసెస్కి అప్పుడప్పుడు పాటలు వేసుకొని డాన్స్ ఆడడం. ఐ లవ్ టు డాన్స్ అలాట్. అండ్ ఫోటోగ్రఫీ కూడా నాకు చాలా ఇష్టం. పేరెంట్స్ని అడిగి ఒక DSLR కొనుక్కున్నా అండ్ అప్పుడప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ ఎడిట్స్ అట్లా చేస్తూ ఉంటా. ఓకే, సో ఈ ఫోటోగ్రఫీ డాన్సింగ్ వరకే. డైరెక్షన్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా నీకు? అంటే ఇది వెరీ షార్ట్ అనుకుంటా, చాలా తొందరగా అడుగుతున్నాను ఎర్లీ ఏజ్ లో, బట్ స్టిల్ నీకేమైనా ఇంట్రెస్ట్? నాకు స్టోరీస్ రాయడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ అంటే నేను పేజీలు స్టోరీ రాస్తూ ఉంటాను, ఎగ్జామ్ అయినా సరే దేంట్లో అయినా సరే. సో అప్పటి నుంచే ఐ లవ్ రైటింగ్ స్టోరీస్ అండ్ స్క్రీన్ ప్లే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది గౌతమ్ సార్ దగ్గర నుంచి కూడా ఐ టుక్ అ బిట్ ఆఫ్ టిప్స్ లాంటివి తీసుకొని ఐఎమ్ రైటింగ్ అప్పుడప్పుడు. ఛాన్స్ వస్తే ఐ విల్ డెఫినెట్లీ డైరెక్ట్ అ ఫిల్మ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై గోల్స్ ఇన్ మై బకెట్ లిస్ట్ అనొచ్చు. ఓహో, వాట్ కైండ్ ఆఫ్ జోనర్ నీకు చాలా ఇష్టం? నాకు చాలా ఇష్టం అనేది ఐ లైక్ థ్రిల్లింగ్ మూవీస్. ఇప్పుడు ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీ థ్రిల్లర్స్ అంటారు చూడండి, మాస్ హై మూమెంట్స్ ఉంటూ యాజ్ వెల్ as ప్లాట్ ట్విస్ట్ అవన్నీ ఉంటూ. సాహో చూసారు కదా, సాహోలో హౌ ద స్టోరీ ఈస్ కాంప్లెక్స్ బట్ ఇట్ ఈస్ వండర్ఫుల్ స్క్రీన్ ప్లే అండ్ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క క్లిప్పింగ్ ఇట్ ఈస్ గివింగ్ అ డిఫరెంట్ హై అన్నట్టు. ఐ వాంట్ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దట్. ఓకే, సో నేను నీకు కొన్ని కాంబినేషన్స్ చెప్తాను, ఇప్పటి వరకు ఇండస్ట్రీలో రాలేదు. సో ఆ కాంబినేషన్ చెప్తాను, ఆ కాంబినేషన్కి వాట్ కైండ్ ఆఫ్ అ జానరా బాగుంటుంది. ఒకవేళ నువ్వు డైరెక్టర్ అయితే ఈ జానరాలో, వెరీ టూ ఎర్లీ బట్ స్టిల్ ఏమో అవ్వచ్చేమో కదా. సో ప్రభాస్ గారు అండ్ విజయ్ సేతుపతి గారు. ప్రభాస్ గారు విజయ్ సేతుపతి గారు ఉంటే ఇట్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ పొలిటికల్ డ్రామా అని చెప్పొచ్చు. పొలిటికల్ డ్రామా, బికాజ్ ప్రభాస్ గారిని ఇప్పుడు వరకు వీ హావెంట్ సీన్ హిమ్ ఇన్ సచ్ ఎ రోల్. యా ట్రూ, దట్స్ ట్రూ. అండ్ విజయ్ సేతుపతి గారు హిస్ వర్సటాలిటీ మనం 34 చూసాం, ఇప్పుడు మహారాజాలో హీ కెన్ గెట్ ఎనీ రోల్ డన్ పర్ఫెక్ట్లీ వెల్. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక పొలిటికల్ ఫిల్మ్ ఉంటే అది ఎట్లా ఉంటుందో ఇమాజినేషన్ వదిలేస్తున్నా. మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు. మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటే గ్యాంగ్స్టర్ సినిమా ఉంటే క్రేజీ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ పీక్ ఉంటుంది. అవునా? బాలకృష్ణ గారు అల్లు అర్జున్ గారు. బాలకృష్ణ గారు అల్లు అర్జున్ గారితో ఒక ఫ్యామిలీ థీమ్ సినిమా ఉంటే ఆలోచించారు. ఫ్యామిలీ థీమ్స్, ఓకే. అన్ఎక్స్పెక్టెడ్ కాంబోస్ తో అన్ఎక్స్పెక్టెడ్ జానర్ లో సినిమా ఉంటే అది ఎట్లా ఉంటుంది? ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు విజయ్ దేవరకొండ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు విజయ్ దేవరకొండ గారు ఉంటే ఇట్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ పీరియడ్ డ్రామా. పీరియడిక్ డ్రామా ఎట్లా అంటే మహాభారత్ ఏజ్లో అన్నట్టు. బికాజ్ వాళ్ళ కట్అవుట్ చూస్తేనే ఒక రాజు ఒక యువరాజు లాగా ఉంటారు వాళ్ళని చూస్తుంటే. సో వాళ్ళ ఒక పీరియడ్ డ్రామాలో యాక్ట్ చేస్తే క్రేజీ ఉంటుంది. నాని గారు దుల్కర్ సల్మాన్ గారు. నాని గారు దుల్కర్ సల్మాన్ గారు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. బికాస్ బోత్ ఐ లవ్ బోత్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ. దే ఆర్ టూ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్ అనొచ్చు. అండ్ వాళ్ళిద్దరు కలిసి ఒక ఫీల్ గుడ్ మూవీ ఉంటే ఇట్ విల్ బి వండర్ఫుల్. ఓకే, నేను 20 సార్లు చూస్తా సినిమా. సో రాబోయే కాలంలో కాబోయే డైరెక్టర్ అని అయితే మెన్షన్ చేయొచ్చు ఆకాష్ ని. సో ఆకాష్, నువ్వు డైరెక్టర్ అయితే మరి నన్ను గుర్తుంచుకుంటావా?
హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు? వద్దు ఆపేసే అక్కడికల్లా. నేను ట్రోల్ కి గురవ్వాలనుకోవట్లేదు, నువ్వు నన్ను ట్రోలింగ్ క్వీన్ చెయ్యకు. ముందే చెప్తా హీరోయిన్ ఎవరో తెలుసా అక్క అంట. ఇంకెవరు చేయాల్సిన కూడా చేయరమ్మా. ఓకే, సో